బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. ప్రెస్ మీట్ లో కొండా సురేఖ అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని, క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని అందరూ పాటించాలని సీఎం తెలిపారు. మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. ప్రెస్ మీట్ లో కొండా సురేఖ అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని, క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని అందరూ పాటించాలని సీఎం తెలిపారు. అప్డేట్స్ మా ప్రతినిధి నరసింగారావు అందిస్తారు. నరసింగారావు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన రద్దు నేపథ్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రం వైఖరిని తీవ్రంగా ఆయన పక్కబట్టారు. కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, గుజరాత్ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రధానమంత్రి తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పి ఆ పర్యటన రద్దు నేపథ్యాన్ని, కేంద్ర వైఖరిని ఎన్నగట్టి ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇదే సందర్భంలో మీడియా కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించారు. కొండా సురేఖ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన సరిగా సమాధానాన్ని చెప్పారు. ప్రస్తుతము ఆ అంశము ఏఐసిసి చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలని, ఆ విషయాన్ని ప్రభుత్వ వేదిక పైన నేను స్పందించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏ విషయమైంది మీకు తెలుస్తుంది, నిర్ణయం అనేటువంటిది ఏఐసిసి క్రమశిక్షణ కమిటీయే తీసుకుంటుంది, పార్టీయే తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఏఐసిసి పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయానికి, క్రమశిక్షణ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయానికి పార్టీ, ప్రభుత్వము అందరూ కట్టుబడి ఉంటారు. సో దానికి మీడియా మిత్రులు కూడా సహకరించాలి, అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన ముఖ్యసరిగా సమాధానాన్ని చెప్పారు. సో మొత్తంగా ఎంతో ఆసక్తి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ వ్యవహారం పైన, కొండా సురేఖ ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, ఏం సమాధానం చెప్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే ఈ రోజు ఉదయం నుంచి కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది సర్వత్రా ఒకంత ఆసక్తిగా మారింది. సో ఈ ఆసక్తికి, ఉత్కంఠకి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు, ఆయన స్పందించారు. కొండా సురేఖ ఎపిసోడ్ మొత్తం కూడా ఏఐసిసి చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది, పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఓకే నరసింగారావు.